మనం చేసే ఏ పనైనా వృత్తి అయినా బాధ్యతగా స్వీకరించినప్పుడు మనకొక్కరికే సంతృప్తి కలగడం కాదు, పరిసరాలను మన తోటి వారిని కూడా ప్రభావితం చేయగలం. అంతేకాక బాధ్యతగా ఏ పనిగాని వృత్తిగాని స్వీకరించిన వారు ఉత్సాహంతో చొరవను ప్రదర్శిస్తూ సామర్థ్యం నమ్మకంతో ధైర్యంగా వ్యవహరిస్తారు. తమకు సమాజం అందించిన జ్ఞానాన్ని, ప్రకృతి అందించిన పరిజ్ఞానాన్ని మిళితం చేసుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. వచ్చిన అందొచ్చిన ఎదురొచ్చిన అవకాశాలను సరైన రీతిలో సక్రమమైన ప్రణాళికతో అందుకుంటూ సరైన రీతిలో ఉపయోగించుకుని విజయాల వైపు సాగిపోతూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. చైతన్య దృష్టితో కాస్త లోతుగా విశాలంగా ఉన్న ఈ ప్రపంచాన్ని తమకున్న శక్తియుక్తులతో, కృషితో, ధైర్యంతో చాలా దగ్గర నుంచి చూస్తూ తమ దగ్గరకు రప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సంఘర్షణలో ఓటమి ఎదురైనా దాన్ని ఓ ఘటనగా చూస్తూ మరో విజయబావుటను ఎగురవేసేందుకు అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటారు. అదే అసలైన విజేతల విజయ రహస్యం. విజేతలు అనేవారు తాము చేసే పనిలో, వృత్తిలో అవరోధాలు ఎదురైనా అన్నింటినీ సమన్వయపరుచుకుని కొత్త బంగారు లోకాన్ని ఆవిష్కరించేందుకు, కొత్త ఆవిష్కరణలకు రూపు కల్పించేందుకు అనుక్షణం తపిస్తూనే ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వారే స్నేహ నర్సరీ యజమాని అనురాధ గారు. రైతాంగానికి, పూల ఉద్యానవనానికి ఒక కొత్త వెలుగునిచ్చేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. నేను శ్రీమతి అనురాధ. నేను ఈ స్నేహ నర్సరీ మొదలుపెట్టింది 2010లో. ఇక్కడ అన్ని గ్రీన్ హౌస్లు, ఈ స్ట్రక్చర్స్ అన్నీ అయిపోయి యాక్చువల్గా నేను ఇక్కడ మొత్తం నారు తయారు చేయడం మొదలుపెట్టింది 2012లో. ఈ బిజినెస్లోకి రాకముందు నేను 20 ఏళ్ల నుండి మాకు అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది. కానీ ఆలోచిస్తూ ఉంటే అడ్వర్టైజింగ్ బిజినెస్లో ఉండి నేను ఒరిజినల్గా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ నుండి వచ్చాను. అందులో ఎంత చేసినా నాకు ఎక్కడో తృప్తి లేదు. అయితే మాకు ఇక్కడ సొంతంగా భూములు ఉన్నాయి. అయితే వచ్చి ఇక్కడ ఏదన్నా చేద్దామో అని ఆలోచిస్తుంటే మాకు మా బిజినెస్ పరంగా ఉన్న స్నేహితులందరూ ఏం చేశారంటే, నువ్వు ఇక్కడ మామిడి తోట పెడదాం అనుకున్నాను నేను ఇక్కడ ఈ భూములలో. నాకు బిజినెస్ పరంగా ఉన్న స్నేహితులందరూ కలిసి మామిడి తోట ఎందుకు పెడతావు, నువ్వు బిజినెస్లో ఉన్నావు కనుక ఏదన్నా రైతులకు కానీ సొసైటీకి కానీ ఉపయోగపడే పని చేయాలని నన్ను ఒకసారి పూనాకి తీసుకెళ్లారు వాళ్ళు. పూనాలో అంతా వాళ్ళు అక్కడ గ్రీన్ హౌసెస్లో ఇటు కూరగాయల నారు కానీ, పపాయ నారు కానీ, బనానా, పూల నారు అన్నీ తయారు చేస్తున్నారు వాళ్ళు. అక్కడ మొత్తం అగ్రికల్చర్ మన దగ్గర వేసినట్టు విత్తనాలు వేయకుండా అక్కడ రైతులందరూ వాళ్ళు నారు మీద ఆధారపడి ఉంటారు. అక్కడ అట్లా చాలా నర్సరీలు ఉన్నాయి. కానీ మన దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ హైటెక్ నర్సరీస్ ఇక్కడ అంత లేవు ఇక్కడ హైదరాబాద్లో. అవన్నీ చూసొచ్చి నేను అనుకున్నాను, ఎందుకు నాకు మొదటి నుండి బిజినెస్లో అనుభవం ఉంది. అదే బిజినెస్ అదే అనుభవంతో నేను రైతులకు ఎందుకు ఉపయోగపడొద్దని ఆలోచించి ఇక్కడ మాకున్న భూమిలో నేను గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా గ్రీన్ హౌసెస్ వేసుకొని, షేడ్ హౌసెస్ వేసుకొని ఇక్కడ నేను నారు ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాను. నారు ఉత్పత్తి చేసి ఇక్కడ నేను కూరగాయల నారు అంటే టొమాటో, వంకాయ, క్యాబేజ్, కాలీఫ్లవర్, మిర్చి, అన్నీ ఇది బీర, సోర, ఆనప ఇట్లాంటి నారు వేస్తుంటాను. బంతి నారు, పపాయ, బనానా, ఇదే కాకుండా పూల నారు కూడా వేస్తాను, సీజనల్ ఫ్లవర్స్. ఈ పూల నారంతా నర్సరీ వాళ్ళు, మన గవర్నమెంట్ GHMC వాళ్ళు నా దగ్గర నుండి తీసుకెళ్తూ ఉంటారు. ఇది ఇంతకుముందు అయితే పూనా నుండి తీసుకెళ్లేవారు వాళ్ళు. ఇక్కడ మాది ప్రత్యేకత ఏంటి అంటే, మేము చేసే నారు నేను ఇక్కడ నేల మీద కాకుండా ట్రే సిస్టంలో చేస్తాను. ఈ మేఘాలు ఎవరి కోసం వర్షిస్తాయో తెలుసా? గొడుగులు అడ్డు పెట్టుకునే వారి కోసం కాదు, అమాయకత్వంగా ఆడి పాడి మనస్ఫూర్తిగా ఆహ్వానించే పిల్లల కోసం అన్నట్లు తాను నేర్చుకున్న జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని రైతుల చైతన్యం కోసమే ఉపయోగపడేలా కృషి చేస్తున్నారు అనురాధ గారు.
నర్సరీలో అరటి, బొప్పాయి అన్ని రకాల పూల మొక్కలను పెంచుతూ, అది కూడా నాణ్యతా ప్రమాణ మొక్కలను తయారు చేస్తూ ఎంతో మంది రైతులకు వాటిని అందిస్తూ ఉద్యానవనంలో అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఆనందాన్ని, సంతృప్తిని పొందుతున్నారామె. అయితే సాధించిన దాంతో తృప్తి పడితే మరి భవిష్యత్తు మాట ఏమిటి? ఎవరైనా సరే సాధించిన దాంతో తృప్తి పడకూడదు, ఆగిపోకూడదు, నిరంతరం సాగిపోతూనే ఉండాలి. అప్పుడే సమాజానికి ప్రగతి సాధ్యపడుతుంది. ఆ ఉద్దేశంతోనే, ఆ ఆలోచనలతోనే రైతులకు వారి చైతన్యానికి తనవంతు కృషి చేస్తున్నానని, అయితే ఇంకా వారి అభివృద్ధికి చేయాల్సింది ఎంతో ఉందనంటారు అనురాధ గారు. ఇది డిబ్లర్ అంటారు దీన్ని. గింజ ట్రేలో వేసేటప్పుడు ఇటు అటు పడకుండా ఆ కప్లో సెంటర్లో పడ్డానికి దీంతో రంధ్రాలు చేసుకొని ఇట్లా పెట్టి రంధ్రాలు చేసుకొని అది ఒక్కొక్క గింజ సెంటర్లో ఒక్కొక్క గింజ వేస్తారు. గింజ ఒకటే లోతులో సెంటర్లో పడితే జర్మినేషన్ వచ్చినప్పుడు కూడా అది పైకి లేచినప్పుడు అన్ని మొక్కలు సమానం హైట్ వస్తాయి అక్కడ. ఈ డిబ్లర్తో హోల్ చేయడం వల్ల గింజ సెంటర్లో వేయడం వల్ల అది ఒకటే లోతులో పడుతుంది. అందుకనే అది జర్మినేషన్ అయ్యి అన్ని పైకి లేచినప్పుడు ఒకటేసారి లేస్తాయి. అన్నీ ఒకటే, ఇక్కడే హైట్ మెయింటైన్ అవుతుంది మొత్తం. ఇప్పుడు మీరు అవి గమనిస్తే అంత నారంతా ఒకటే హైట్లో వచ్చి ఉంటుంది. వర్షం పడితే, సడన్గా వర్షం పడితే మొక్కలు ఖరాబ్ కాకుండా ఇట్లా టనల్స్ వేసి పెట్టాము. సో వర్షం పడుతూనే ఇది ప్లాస్టిక్ కవర్ దీని మీద నుండి వేసేస్తాం. ఇప్పుడు ఇదే మీరు ఈ టమాటా మొక్క చూస్తే దీనికి ఇంకా రూట్ సరిగ్గా లేదు, దీనికి ఇంకొక వారం రోజులు పడుతుంది. దీని స్టెమ్ చూస్తే చాలా మెత్తగా ఉంటుంది. ఇది ఇట్లాంటి దశలో ఇప్పుడు ఇది ఒకవేళ రైతు తీసుకెళ్ళి పొలంలో పడితే ఇది పెట్టిన మరుసటి రోజుకి మొక్క చనిపోతుంది. దీన్ని 23 రోజుల్లో మేము దానికి లాస్ట్లో కొన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చి ఇది మొక్క అంతా బాగా గట్టిగా అయ్యి రూట్ అంతా బాగా వచ్చినాకనే పంపిస్తాం. ఇది ఇట్లా అన్నప్పుడు మొక్క ఇట్లా నాజుగ్గా మెత్తగా అనిపించదు. ఇట్లా మనం చేతికి ఇట్లా మనకి హార్డ్గా కనిపించాలి. ఇది ప్రైమరీ హార్డ్ అయిన చిన్న మొక్కని మేము ఇట్లా 23 కప్పులు ఉన్న వీటిని బనానా ట్రేలు అంటారు. ఈ దానికి 23 కప్పులు ఉంటాయి. ఈ దానికి ఎక్కువ పీచు లేకుండా దీన్ని బాగా వాష్ చేసి దీని pH అంతా మేనేజ్ చేసి దీంట్లో నింపుకొని ఈ ప్రైమరీ హార్డెన్వి ఒక్కొక్కటి ఒక్కొక్క కప్లో పెడతారు. పెట్టిన రోజే దానికి ఏదైనా ఫంజిసైడ్ ఇచ్చి వాటికి ఒక 3 రోజులు అయినాక వాటికి ఫర్టిగేషన్ మొదలు పెడతారు. ఆల్-19 కానీ పొటాషియం నైట్రేట్ కానీ అట్లా దాని ఏజ్ని బట్టి పొటాషియం నైట్రేట్ కానీ ఆల్-19 కానీ మధ్యలో ఒకసారి మెగ్నీషియం, తర్వాత అది కొంచెం దాని స్టెమ్ అది గట్టిపడడానికి కాల్షియము అట్లా ఇచ్చి అది ఒక 30-35 రోజులు అయినాక ఫార్మర్స్కి పంపించేస్తాము. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అనురాధ గారు వివాహానంతరం వ్యాపార ప్రకటనల రంగంలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించిన మనసులో ఏదో ఒక మూల వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన పూల మొక్కల పెంపకం, ఉద్యానవన పంటలపై ఉన్న ఆశ స్నేహ నర్సరీగా మారింది. పూల మొక్కల్ని అరటి, బొప్పాయి, జామ, దానిమ్మ మొక్కల్ని పెంచి వాటిని తక్కువ ధరకే ఆసక్తి ఉన్న రైతులకు అందజేస్తూ ఆకుపచ్చని అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరించాలనే అనురాధ గారి ప్రయత్నం అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయిలో నాణ్యతా ప్రమాణ మొక్కల ఆవిష్కరణకు నెలవుగా స్నేహ నర్సరీ నిలిచిందంటే మొక్కలపై అనురాధ గారికున్న ఆసక్తి మనం అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయం అనేది జీవనది. అందులో పూల మొక్కల పెంపకం, పండ్ల మొక్కల పెంపకం అనేది పంట కాలువల లాంటిది. అవి అవిశ్రాంతంగా నిరంతరంగా సాగిపోతూ ఉంటాయి. మనస్సులో, మాటలో, పనిలో ఒకే తీరుగా, ఒకే రీతిగా ఆచరించడం, విలువల్ని, నాణ్యతల్ని ఒకే ఘాటిలో కట్టడం, ఇవన్నీ అనురాధ గారికున్న ప్రత్యేక లక్షణాలు. పూల మొక్కల ప్రపంచం, ఆకుపచ్చని అందమైన ప్రపంచం, ప్రకృతి పరవశం, ఇవన్నీ తరచుగా వింటూ ఉంటాం. కానీ స్నేహ నర్సరీలో ఇవన్నీ మనం చూడొచ్చు. అందుకు కారణం మొక్కలపై అంతులేని అభిమానం, పూల మొక్కలపై ఉన్న అనంతమైన ప్రేమ. ఇవన్నీ మిళితమై స్నేహ నర్సరీ స్థాపనకు సాధ్యమైందని అంటారు అనురాధ గారు.
అంటే నేను ఈ బిజినెస్ మొదలుపెట్టి మంచి పని చేశాను అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుండి ఏదైనా మొక్క బాగా బలంగా కావాలి, దాని కాత బాగా కావాలంటే అది నారు స్టేజ్ నుండి చాలా బాగుండాలి. అది నారు దశలో ఉన్నప్పుడు దానికి ఏ తెగుళ్ళు కానీ రోగం కానీ సోకి ఉండొద్దు. అది చాలా బలంగా ఉండాలి. దాని ఏరు వ్యవస్థ బాగా తయారై ఉండాలి. అయితే మేము దాని మీద దాని రూట్ సిస్టమ్ అంతా బాగా తయారు కావడానికి మేము ఇక్కడ యూజ్ చేసే ఫర్టిలైజర్స్ కానీ అది ఇచ్చే పద్ధతి కానీ కొంచెం అన్నీ బాగా, అంటే నేను అన్ని బాగా సైంటిఫిక్గా చేస్తాను. ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి నేను కొంచెం ఈ మెథడ్ అంతా ఇది అమెరికాలో కానీ అటు యూరోపియన్ కంట్రీస్లో కానీ చాలా బాగా వాడతారు వాళ్ళు. సో వాళ్ళ అమెరికన్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ కెనడా అగ్రికల్చర్ యూనివర్సిటీ రీసెర్చ్ పేపర్స్ అన్నీ చదివి దాన్ని ఎట్లాంటి ఫర్టిలైజర్స్ ఎప్పుడు ఇస్తే అది నారు దశలో ఉన్నప్పుడు దానికి ఎట్లాంటి ఎలిమెంట్స్ ఎప్పుడు ఇస్తే అది నారు బలంగా అవుతుంది, అది బలమైన నారు పొలంలోకి వెళ్ళినప్పుడు దాని ప్రభావం ఎట్లుంటుంది అన్ని స్టడీ చేసి దాని ప్రకారమే ఇక్కడ ఇస్తూ ఉంటాము. అయితే నాకు అట్లా చేసినందుకు నాకు స్పందన, అంటే రైతుల నుండి నాకు బాగా రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ నుండి నా దగ్గర నుండి తీసుకొని వెళ్ళిన వాళ్ళు నాకు తెలిసినంత మటుకు 80% రైతులు ఈల్డ్ బాగా వస్తుందనే వస్తారు నా దగ్గరికి. అంటే ఇది మేము ఇచ్చిన మొక్కలు కూడా అన్నీ ఒకటే ఏజ్లో ఉండి సమానంగా అన్ని గ్రేడ్ చేసి ఏమి అంటే మొక్క ఎక్కువ తక్కువ లేకుండా ఇస్తే వాళ్ళకు కూడా అంత మొత్తం పంట ఒకటే పంట కాలంలోకి వచ్చి ఈల్డ్ కూడా ఒకటేలాగా తీయగలుగుతున్నారు. చాలా ఈల్డ్ కూడా కొద్ది ఇంప్రూవ్మెంట్ ఉంది వాళ్ళకి, దాంతో లాభాలు ఉన్నాయనే మా దగ్గరికి రైతులు ప్రతి సంవత్సరం అన్ని ఏరియాస్ నుండి పెరుగుకుంటూ వెళ్తున్నారు. రైతులు మొక్కల గురించి వచ్చినప్పుడు వారికి సరైన అవగాహన కల్పించడం, మొక్కలకు సంబంధించి అన్ని వివరాలను వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడం, అన్ని విధాల తమకు వీలైనంత వరకు వారి సమస్యలను పరిష్కరించడం అనేది అనురాధ గారికి నిత్యకృత్యంగా మారింది. వారి సందేహాలను నివృత్తి చేస్తూ ఆకుపచ్చని అందమైన ఉద్యానవనంలో రంగురంగుల పూల మధ్య పరవశిస్తున్నారు అనురాధ గారు. ముఖ్యంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, రైతులతో వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తూ రైతుల్లో చైతన్యానికి బాసటగా నిలుస్తున్నారామె. ఇది ఇక్కడేమో ఇన్సెక్ట్ నెట్ అంటారు, ఇది మొత్తం వైట్ నెట్ ఉంటుంది ఇక్కడ. ముఖ్యంగా ఈ టొమాటో నారు ఇవన్నీ కూరగాయల నారుకి మనం బ్లాక్ నెట్ కింద నీడలో పెంచి ఇవ్వడానికి ఉండదు బయట, ఎందుకంటే అవి పోయి ఎండను తట్టుకోవాలి కనుక మేము ఇక్కడ హార్డనింగ్ చేసి ఇట్లా హైట్ మీద పెడతాం. హైట్ మీద ఎందుకంటే దాని కింద నుండి కూడా గాలి ఆడుతుంది బాగా. ముఖ్యంగా ఇట్లా వేసవి కాలంలో ఇట్లా హైట్ మీద పెడతాం. హైట్ మీద పెడితే దాని గాలి ఆడి దీనికి మొక్కకు కుళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది. ఇది మొత్తం దీన్నంతా ఇన్సెక్ట్ నెట్ అంటారు. దీన్ని ఇక్కడంతా హార్డనింగ్ జోన్ అంటారు. ఇదంతా హార్డనింగ్ చేసి మొక్క పొలంలో పెట్టడానికి రెడీ అయినప్పుడు ఫార్మర్కి ఇది పంపించేస్తాం. ఇప్పుడు ఈ వంకాయ నారు ఉందంటే ఇది ఫార్మర్కి వెళ్ళడానికి ఇప్పుడు రెడీగా ఉంది. ఇది బాగా దాని రూట్ అంతా బాగా డెవలప్ అయ్యింది, ఫార్మర్కి వెళ్ళడానికి రెడీగా ఉంది. దీన్ని అట్లాగే మీరు గమనిస్తే దీని కాండం కూడా చాలా గట్టిగా ఉంటుంది. అందుకనే ఇది సమ్మర్లో వెళ్ళినా మేము మాది ఈ పద్ధతి పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫార్మర్స్కి సమ్మర్లో కానీ వర్షాకాలంలో కానీ వాళ్ళు ఈ ఎండాకాలంలో వాళ్ళు నారు పెంచుకోవడం కష్టం ఇంత వేడికి. కానీ మేము ఇక్కడ పెంచి దీన్ని కొన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చి ఈ దాన్ని మీరు గమనిస్తే దాని స్టెమ్ చాలా గట్టిగా ఉంటుంది. ఇది పోయి మీరు పొలంలో పెట్టినా ఇంత వేడి తట్టుకోగలుగుతుంది, తట్టుకొని ఈ మొక్క చనిపోయే అవకాశం తక్కువ ఉంటుంది. మొక్కలకు ప్రాణం పొయ్యడం ఆమె నైజం. వ్యవసాయ కుటుంబం మాది అని గర్వంగా చెప్పడం ఆమె ఇజం. అందుకే అనురాధ గారికి ఆకుపచ్చని అభినందనలు. ప్రతినిత్యం కర్షకుల సేవలో నిమగ్నమవుతూ నేలతల్లి ఆనందించేలా పూలహారాలను, పూల పరిమళాలను, ఆరోగ్య ప్రదాతలుగా నిలిచే పండ్ల మొక్కలను, రంగవల్లుల్లాంటి కూరగాయల్ని తయారు చేస్తూ అనునిత్యం ప్రయోగాలతో, నూతన ఆవిష్కరణలతో కొత్త ప్రపంచానికి నామకరణం చేస్తూ రైతుల ఇంట సిరులను, ఆనందాలను నింపే ప్రయత్నం చేస్తున్న అనురాధ గారిని అభినందించాల్సిందే.
టెంపరేచర్స్ కంట్రోల్ చాలా అవసరం. నారుకి దగ్గర దగ్గర 35 డిగ్రీల టెంపరేచర్స్. ఏదైనా తీసుకోండి, మీరు అరటి తీసుకోండి, పపాయ తీసుకోండి, పూల నారు తీసుకోండి, కూరగాయల నారు తీసుకోండి, ఏ నారుకైనా 35 డిగ్రీల కన్నా తక్కువ ఉండాలి. ఉంటే ఎందుకంటే అది చిన్న మొక్క, ఇంత వేడి ముఖ్యంగా మనకి సమ్మర్లో అంత తట్టుకోలేదు. అందుకనే మేము బ్లాక్ నెట్ యూజ్ చేస్తాం. బ్లాక్ నెట్ వల్ల బ్లాక్ నెట్ చాలా సన్లైట్ని అరికట్టేస్తుంది. బ్లాక్ నెట్ దానికి కొంచెం కూలింగ్ ఉంటుంది, నేల కూడా బాగా తడిపి కూలింగ్ చేస్తాము. ఎందుకు ఈ స్ప్రింక్లర్స్ అవి పెట్టొచ్చు, కానీ పెడితే మొక్కకి, ఇంత చిన్న మొక్కకి ఎక్కువ నీరు ఉంటే అన్నీ కుళ్ళిపోతాయి అవి. అందుకనే స్ప్రింక్లర్స్ పెట్టకుండా నేలంతా కూలింగ్గా పెట్టి ఈ బ్లాక్ నెట్ వేసి బ్లాక్ నెట్ కిందనే పెంచుతాం ఇవి. ఈ మొక్కలు పెంచేటప్పుడు కూడా మొక్కలు వాతావరణంలో మార్పుకి చాలా స్పందిస్తాయి. ఒకరోజు ఎండ ఎక్కువ ఉండొచ్చు, తేమ ఎక్కువ ఉండొచ్చు, ఒకరోజు నీడు ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి సడన్గా వర్షం పడవచ్చు అనుకోకుండా. మొన్న మే నెలలో వర్షం పడ్డది, అట్లా పడవచ్చు. మనం ఎట్లా వాతావరణానికి మార్పులకి మనకు జలుబులు అవి ఎట్లా వస్తాయో వీటికి కూడా అంతే. ఈ రోజు బాగుంటుంది, రేపు పొద్దున సాయంత్రం వరకు కూడా వాటికి ఏదైనా ఇబ్బంది రావచ్చు. అవన్నీ గమనించుకుంటా వాటికి ఎక్కువ రోగాలు రాకుండా ఇక్కడ మేమన్నీ వాటిని వాతావరణంలో వచ్చే మార్పుల్ని బట్టి ముందే వాటికి రోగాలు సోకకుండా వాటికి ఏదైనా ఫంజిసైడ్స్ కానీ వాటికి అవసరం ఉన్న మందులు కానీ మేము ముందే వాడుతుంటాం. రైతుల కళ్ళల్లో ఆనందాన్ని, సంతోషాన్ని నింపేందుకు అవసరమయ్యే విధంగా వారికి వ్యవసాయంపై చైతన్యం కలిగించి పూల మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తూ రాబోయే హరిత విప్లవానికి పునాదిగా, నాందిగా అంకిత భావంతో కృషి చేస్తున్న అనురాధ గారికి ఆకుపచ్చని రంగురంగుల నమస్సుమాంజలులు. చేలల్లో, చెలకల్లో, చెరువుగట్లపైన రంగురంగుల పూల మధ్య, ఆకుపచ్చని హరివిల్లుల మధ్య, చెంగు చెంగున ఎగిరే లేగదూడల మధ్య విహరిస్తూ వ్యవసాయం అనే పదానికి ఆదర్శంగా అహర్నిశలు కృషి చేస్తూ అంకిత భావంతో విజయ పథం వైపు అడుగులు వేస్తున్న అనురాధ గారు విజయాలను కష్టం లేకుండా సాధించలేదు. నిరంతర శ్రమ, అవిశ్రాంత కృషి, మొక్కవోని పట్టుదల, సడలని నమ్మకం, వడలని ధైర్యం, ఆకాశమే హద్దుగా అనంత విశ్వాన్ని శ్వాసించే శక్తిగా రైతుల కోసం వారి అభ్యున్నతికై చేసిన ప్రయత్నమే ఆమెను విజయ పరంపర వైపు వెళ్లేలా ప్రోత్సహించింది. ఆ ప్రోత్సాహమే ఆమెకు కొండంత ధైర్యాన్ని, నిజమైన నమ్మకాన్ని కల్పించింది. నేను నమ్మేది ఏంటంటే, నారు దశలో ఏదన్నా మొక్క బలంగా ఉంటే అది పెరగడానికి అది భూమిలో వేసినప్పుడు అది అన్ని ఫర్టిలైజర్స్ని కానీ, ఎరువులు కానీ, అన్ని రసాయనాలని అది మంచిగా పీలవడానికి దానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే రూట్ సిస్టమ్ చిన్నగా ఉన్నప్పుడే, నారు దశలో ఉన్నప్పుడు బాగా అవుతే అది పోయి భూమిలో అంటుకోవడానికి, నేలలో ఏలుకోవడానికి చాలా దానికి ఈజీగా ఉంటుంది. దాంతోనే అది రసాయనాలు బాగా పీల్చే అవకాశం ఉంటుంది. మొక్క కూడా పెరుగుతున్నప్పుడు, ఇప్పుడు మనిషి అయినా అంతే, చిన్నతనంలో పిల్లవాడు బాగా ఆరోగ్యంగా ఉంటే పెద్దగా అయినాక బాగుంటాడు అన్నట్టే ఇది కూడా నారు దశలో మొక్క ఆరోగ్యంగా ఉంటే మొక్క కూడా బలంగా అవుతుంది. అదే దీని మీద మేము కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నాకు బనానా మీద కూడా కొంచెం బాగానే రెస్పాన్స్ వచ్చింది. మేము ఇక్కడ బనానాను కూడా బాగా కోకోపీట్లోనే చేస్తాను. బనానా అయినా అంతే, కూరగాయల నార అయినా అంతే, పపాయ అయినా అంతే, పూల నార అయినా అంతే, మొత్తం కోకోపీట్లో చేస్తాం. కోకోపీట్లో ఎందుకంటే మనం ఇక్కడ ఫర్టిలైజర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ నారు ఏజ్ని బట్టి అది 10 రోజులదా, 15 రోజులదా, 30 రోజులదా, అది నారు వయసుని బట్టి మేము దానికి రసాయనాలను పెంచుతూ పోతాం. దాంతో అది చాలా బలంగా అయిన నారు బయట ఇస్తాం. సో నాకు దాంతో అటు రైతుకు లాభం అవుతుంది. నేను చేస్తున్నందుకు నేను అది బిజినెస్ చేసి ఇందులోకి వచ్చి పని చేస్తున్నందుకు నేను కూడా వ్యవసాయంలో నుండి వచ్చాను. చిన్నప్పటి నుండి ఆ పనులు చేశాం కనుక ఇప్పుడు నాకు కూడా ఇది చేయడం వల్ల తృప్తి ఉంది. అనురాధ గారు చెయ్యని ప్రయత్నమే లేదు. దానికోసం నిరంతరం కృషి చేశారు. తనకున్న జ్ఞానాన్ని, శాస్త్రవేత్తల పరిజ్ఞానాన్ని మిళితం చేసి
అద్భుతమైన పూల మొక్కల, కూరగాయల, పండ్ల మొక్కల ప్రపంచాన్ని తాను అనుకున్న రీతిలో తయారు చేసుకున్నారు. ఆకులు చిగురిస్తే, పూల మొక్కలు పూలను పూయిస్తే, పిందెలు కాయలై మధుర ఫలాలుగా మారి పచ్చని శుభాలనందిస్తే, ప్రతి దశలో తాను గెలిచాననే ఆనందానంద సందోహంతో మురిసిపోయే రైతుకు ఆసరగా చిన్న మొక్కలను అందిస్తూ రైతు కన్నా ఎక్కువ ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతున్నారు అనురాధ గారు. రైతు సంతోషమే ప్రగతి పథానికి మూల కారణంగా భావిస్తారు అనురాధ గారు. పుడమి తల్లికి ఆకుపచ్చని రంగులేస్తూ, పూల రంగులతో దండలతో హారాన్ని సమర్పిస్తూ, స్వేద బిందువులే వేదంగా, శ్రమే దివ్యనాదంగా, రేపు మాపు అనే తేడా లేకుండా అనురాధ గారు రైతాంగం కోసం చేస్తున్న నిరంతర కృషికి రంగుపూల సాక్షిగా, ఆకుపచ్చని ప్రపంచపు సాక్షిగా, ఇంద్రధనస్సు రంగులతో కూడిన ఆకుపచ్చని వందనాలు. సో అనురాధ గారు, ఆకుపచ్చని ప్రపంచపు నిర్మాణంలో మీరు నిరంతరం సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అనురాధ గారు.